సోదరీ సోదరులారా, క్రీస్తునందు ఆనందిస్తున్నారా? క్రీస్తు కోసం జీవిస్తున్నారా? దంపతులారా, సుఖంగా సంతోషంగా ఉన్నారా? పెండ్లి అనేది ఒక దుర్భేద్యమైన కోట. బయట ఉన్నవారు అందులోకి రావాలని ఆరాటపడతారు. లోపల ఉన్నవారు దేవుని బిడ్డలై ఉండకపోతే చాలామంది బయటపడాలని తాపత్రయపడతారు. ఇదే పెండ్లి రహస్యం. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు అన్నాడు, ఎవడైనా దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో కాదో తెలుసుకుంటాడు. చాలాసార్లు మన స్వార్థం చెప్పేది విని స్వార్థపు స్వరమే దేవుని స్వరమనుకొని పొరపాటు చేస్తాము. ఈ విషయంలో మనమెంతో జాగ్రత్త వహించాలి. అవతలి వ్యక్తి అక్కర తీర్చడమే ప్రేమకు అర్థవంతమైన వ్యక్తీకరణ. నన్ను ప్రేమించు అని అడిగినప్పుడు అసలు నీ అక్కర ఏదో నీకు తెలియకుండా అవ్యక్తంగా అడుగుతావు. నీ అక్కర తీర్చగలవాడే నిన్ను ప్రేమించేవాడు. ప్రేమించే వ్యక్తి ప్రేమించబడగోరుతాడు. ప్రేమ ప్రతిస్పందనను కోరుతుంది. వైవాహిక ప్రేమలో ఈ స్పందన ప్రతిస్పందన చూడగలం. స్త్రీ ఒక భార్యగా ప్రత్యేకతను దేవుని వరంగా పొందింది. భర్త ఈ విషయంలో దేవునికి ఎంతో కృతజ్ఞత చూపాలి. ఆమె పిల్లలను కంటుంది, పిల్లలను పెంచుతుంది. ఆ పనికి దేవుడామెను ప్రత్యేకించాడు. స్త్రీ ఉద్యోగం చేసినా ఊళ్ళేలినా ఆమెలోని సహజమైన దైవదత్తమైన శ్రద్ధ తన కుటుంబం, తన భర్త, తన పిల్లలు, తను. అసలు తన వ్యక్తిత్వానికి పొడిగింపే కుటుంబం అనుకుంటుంది. అయితే పురుషుడి వ్యక్తిత్వానికి పొడిగింపు వృత్తి, ఉద్యోగం, పని, సంపాదన, కృషి, భవిష్యత్తు. ఈ విషయంలో స్త్రీ పురుషుల ఉద్రేక స్థాయిలో ఎంతైనా వైవిధ్యం ఉంది. పురుషుడు చేసే పనికి కుటుంబంలో స్త్రీ సాటి అయిన సహాయం. పురుషుడు చేసే పనికి అతని భార్య అర్థాన్ని, నాణ్యతను సంతరిస్తుంది. పురుషుడు పాట అయితే దాని స్వరకల్పన స్త్రీ. స్త్రీ స్త్రీగానే ఉండాలి. పురుషుడు ఆదాము, స్త్రీ హవ్వ. మాతృత్వం, గృహ నిర్మాణం మొదలైనవి స్త్రీకి దేవుడిచ్చిన ఆధిక్యతలు. పురుషుడు బయట చేసే పని కంటే భార్య ఇంటిలో అంతకంటే ఎక్కువ పని చేస్తుంది. పురుషుడిలాగా ఆమె గుర్తింపు కోరదు. పురుషుడు భర్తగా తాను సంపాదించిందంతా ఇచ్చినా ఇంకా ఆమెకు ఎంతో రుణపడి ఉంటాడు. కుటుంబంలో స్త్రీ పురుషులిద్దరి ప్రత్యేక స్థానాలను గమనించాలి. స్త్రీ విషయంలో పురుషుడు అసూయపడాల్సింది ఏదీ లేదు. పురుషునిది బాహిర ప్రవృత్తి, స్త్రీది అంతర్గత చిత్తవృత్తి. తనను తన పిల్లలను భర్త కాపాడతాడని నిశ్చింతగా ఉండిపోతుంది స్త్రీ. స్త్రీ పురుషులు ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించాలి. చిన్న పోరాటాలు గెలిస్తే చాలదు, పెద్ద యుద్ధంలో విజయం సాధించాలి. అది దేవునికి మహిమ. పిల్లలకు నీవు తల్లివేగాని నీ భర్తకు నీవు భార్యవు అనే సంగతి మరచిపోవద్దు. స్త్రీ యొక్క భావోద్రేకాలు ద్రవ పదార్థం లాంటివి. భర్త, తండ్రి, కుమారుడు, భార్య, తల్లి, కుమార్తె సమీకరణం గమనార్హమైనది. ఏదో సందర్భంలో ఈ మూడు మనస్తత్వాలు వీరిద్దరిలో ప్రతిఫలిస్తాయి. హవ్వ సాటి సహాయం, సాటి పోటీ కాదు. పురుషుడు నిరుత్సాహపడినప్పుడు స్త్రీ ఒక భార్యగా అతణ్ణి ప్రోత్సహిస్తుంది. పరస్పర సహకార ప్రోద్బలాల వల్ల వారికి ధైర్యము, నిరీక్షణ కలుగుతాయి. వివాహము జయప్రదమవ్వాలంటే భార్యాభర్తలు కలిసి ప్రార్థించాలి, కలిసి తీర్మానాలు చెయ్యాలి. ఇద్దరి జీవితం ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్ లాంటిది. తప్పు జరిగితే అది ఇద్దరిది. ఇద్దరికీ అందులో సమాన నైతిక బాధ్యత ఉంది. పరస్పర విమర్శలు, నిందారోపణలు మానేయాలి. భార్యాభర్తలు పరస్పర సంపూరకమైన వ్యక్తిత్వాలు గలవారు. భార్య యొక్క మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు తీర్చవలసిన వాడు భర్త. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదికితే అప్పుడు ఇద్దరి అక్కరలు తీరతాయి అనే సూత్రాన్ని
అక్షరాలా పాటించాలి. ఉద్రేకాలు దేవుడిచ్చినవే, వాటిని సవ్యంగా వినియోగించాలి, ప్రయోగించాలి. మార్కు సువార్త 3:5 యేసు వారి హృదయ కాఠిన్యానికి కోప్పడ్డాడు. ఆయన కోపం పవిత్రమైనది. మనస్సాక్షి వికాసం, అంతర్వీక్షణం, కృతనిశ్చయం, దైవకృప, ఈ 4 మానవ జీవిత గమ్యాన్ని మారుస్తాయి. ప్రేమ అనేది కేవలం ప్రణయం మాత్రం కాదు. ప్రేమ కేవలం లైంగికీయం కాదు. ప్రేమ వీటికి అతీతమైనది. వివాహమనే సంబంధం దినదినం అర్థవంతం కావాలంటే భార్యాభర్తలిద్దరూ ఆ దిశగా కృషి చేయాలి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5:22-24 ప్రబోధం చేస్తూ అన్నాడు, స్త్రీలారా, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించి లోబడండి, లోబడి ప్రేమించండి. సరే, రండి ఓ క్షణకాలం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ దేవా, మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. మా శ్రోతలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు యొక్క సంఘ శరీరమందు మమ్ములను సాటి అవయవములుగా చేసినందుకు నీకు కృతజ్ఞులం. మా శ్రోతల కుటుంబములలో పిల్లలు క్రీస్తు జ్ఞానమందు, ఆయన ప్రేమయందు ఎదుగునట్లు వారిని పెంచడానికి తల్లిదండ్రులకు అధిక కృప అనుగ్రహించుమని నిన్ను వేడుకుంటున్నాము. సిలువ వేయబడిన క్రీస్తునందలి విశ్వాసమును ప్రకటించడానికి కావలసిన ధైర్యమును బిడ్డలకు అనుగ్రహించండి. యేసు జెండా క్రింద, ఆయన పతాకము నీడలో యువతీ యువకులు పాపమును, లోకమును, సైతానును ఎదిరించే కృపాబలము వారికి అనుగ్రహించండి దేవా. క్రీస్తుకు నమ్మకమైన సేవకులై, సైనికులై యువకులు పోరాడునట్లు వారికి ఆత్మబలం అనుగ్రహించండి ప్రభు. ఆ దేశమందలి స్థానిక సంఘాలను ఆశీర్వదించు. నిత్య రాజ్యమును స్వతంత్రించుకోవలసిన సంఘబిడ్డలు తమ పిలుపునకు తగినట్లు జీవించాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును, పరిపాలకులను, మంత్రులను, అధికారులను ఆశీర్వదించండి. పాడి పంటలు కలిగి గ్రామాలు సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శుభప్రద నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.